స్వస్తి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఫిబ్రవరి 11 ధనుసు రాశి వారి యొక్క గోచార ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్‌లో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనుసు రాశి వారికి ఆర్థిక పరంగా ఒక అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు. అదృష్టం యొక్క సంపూర్ణ బలం మీ ఆర్థిక వ్యవహారాలలో సానుకూలతను నింపుతుంది. ఇది మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి మార్గం సుగమం చేస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక ప్రయోజనాలు ఈరోజు మిమ్మల్ని వరించే అవకాశం ఉంది. పని మరియు వ్యాపార రంగాల్లో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడులు పొందుతారు లేదా ఊహించని ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. ఒప్పందాలు మరియు లావాదేవీల విషయంలో మీరు చాలా చురుగ్గా ఉంటారు. మీ వాక్చాతుర్యం మరియు చర్చల నైపుణ్యంతో క్లిష్టమైన ఒప్పందాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడానికి మరియు వాటి ఆర్థిక పునాదులు వేయడానికి ఇది సరైన సమయం. రియల్ ఎస్టేట్ లేదా ఇతర స్థిరమైన ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచించవచ్చు, ఎందుకంటే అది భవిష్యత్తులో మీకు గొప్పగా లాభిస్తాయి. పెద్దల నుండి, ముఖ్యంగా తండ్రి లేదా తండ్రి లాంటి వ్యక్తుల నుండి ఆర్థిక మద్దతు లేదా విలువైన సలహాలు లభించే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా అందులో విజయం సాధించి ఆర్థికంగా లాభపడతారు. అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి. మీ ఆత్మవిశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఇది ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది. మొత్తం మీద ఈరోజు ధనుసు రాశి వారికి ఆర్థికంగా ఒక స్వర్ణయుగంలా ఉంటుంది. దీనిని మీరు సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి. ఈరోజు ధనుసు రాశి వారి ఆరోగ్య పరిస్థితి చాలా ఉత్సాహంగా మరియు సానుకూలంగా ఉండబోతుంది. మీలో ఒక అదృష్ట బలం పెరగడం వల్ల మానసిక ప్రశాంతత మరియు సానుకూల దృక్పథం ఏర్పడతాయి. ఇది మీ శారీరక ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. విజయంపై ఉండే అధిక విశ్వాసం మీలో శక్తి స్థాయిలను పెంచుతుంది. రోజంతా మీరు చురుకుగా, ఉల్లాసంగా ఉంటారు. ఎటువంటి పెద్ద అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. ఒకవేళ మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లయితే ఈరోజు మీ ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. మీలో పెరిగిన విశ్వాసం మరియు సానుకూలత రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. మతపరమైన మరియు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ మనస్సు మరింత తేలికపడి ఒత్తిడి దూరమవుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న ధనుసు రాశి వారికి ఈరోజు అత్యంత అనుకూలమైన రోజుగా ఉంటుంది. గ్రహాల సంచారం మీకు పూర్తిగా సహకరిస్తుంది. దీనివల్ల మీరు మీ వృత్తి జీవితంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. ముఖ్యమైన పనులు మరియు ప్రాజెక్టులు వేగం పుంజుకుంటాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఈరోజు సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీ ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా పెద్దలు లేదా సీనియర్ అధికారుల మద్దతు మీకు కొండంత అండగా నిలుస్తుంది. వారి మార్గదర్శకత్వంలో మీరు క్లిష్టమైన పనులను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు సానుకూల దృక్పథం మీ పనితీరును ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. వివిధ రంగాలలో మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు అవకాశాలు లభిస్తాయి మరియు మీరు వాటిలో రాణిస్తారు. ఈరోజు మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం మీదే అవుతుంది. సామాజిక పరస్పర చర్యలు, సమావేశాలు మరియు పరిచయాలు పెరగడం వల్ల మీ వృత్తిపరమైన నెట్వర్క్ బలపడుతుంది. ఇది భవిష్యత్తులో మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. ప్రమోషన్లు లేదా జీతాల పెంపు గురించి చర్చించడానికి ఇది సరైన సమయం. మీ పనికి గుర్తింపు లభించడమే కాకుండా కొత్త బాధ్యతలు కూడా మీ మీద పడవచ్చు. మీ ఆత్మవిశ్వాసం మరియు విశ్వాసం ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మిమ్మల్ని ఒక సహజ నాయకుడిగా నిలబెడుతుంది. వృత్తి విద్య లేదా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈరోజు కలిసి వస్తుంది. మొత్తం మీద ఉద్యోగస్తులకు ఈరోజు కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. వ్యాపార రంగంలో ఉన్న ధనుసు రాశి వారికి ఈరోజు లాభాల పంట పండించే రోజు. అదృష్టం మీ వెంట ఉండటంతో మీరు చేసే ప్రతి వ్యాపార ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద ఒప్పందాలు లేదా డీల్స్ ఈరోజు ఖరారయ్యే అవకాశం ఉంది. చర్చలు మరియు ఒప్పందాల విషయంలో మీరు చాలా చురుకుగా మరియు ప్రభావవంతంగా వ్యవహరిస్తారు. మీ మాట తీరుతో భాగస్వాములను లేదా క్లయింట్లను సులభంగా ఒప్పించగలుగుతారు. ఇది కొత్త వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవడానికి మరియు పాత వాటిని బలోపేతం చేసుకోవడానికి సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికలను రూపొందించడానికి మరియు వాటిని అమలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీ విశ్వాసం మరియు నమ్మకం ఉన్నత స్థాయిలో ఉంటాయి. ఇది కొన్ని సాహసోపేతమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఈరోజు మీరు తీసుకునే రిస్కులు కూడా మీకు అనుకూలంగా మారి మంచి ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులకు ఈరోజు ఒక అద్భుతమైన మరియు విజయవంతమైన రోజుగా ఉంటుంది. గ్రహాల అనుకూలత వల్ల మీ ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి గణనీయంగా పెరుగుతాయి.
ముఖ్యంగా వృత్తి విద్య లేదా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. కష్టమైన సబ్జెక్టులను కూడా మీరు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మీలో ఆత్మవిశ్వాసం మరియు విజయం సాధించాలనే తపన అధికంగా ఉంటాయి. ఇది మిమ్మల్ని లక్ష్యం వైపు మరింత కష్టపడి పనిచేసేలా ప్రేరేపిస్తుంది. గురువులు, ప్రొఫెసర్లు మరియు పెద్దల నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. వారి మార్గదర్శకత్వం మీ విద్యా ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడానికి సహాయపడుతుంది. ఈరోజు ధనుసు రాశి వారికి అన్ని విధాలుగా అత్యంత అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో జాగ్రత్త వహించడం అవసరం. విజయం మరియు అదృష్టం మీ వైపు ఉన్నప్పుడు అతి విశ్వాసం పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల మీరు కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక ఒప్పందాలు మరియు లావాదేవీల విషయంలో ఎంత చురుకుగా ఉన్నప్పటికీ పత్రాలను క్షుణ్ణంగా చదివిన తర్వాతే సంతకాలు చేయడం మంచిది. విద్యోత్సాహంలో వాగ్దానాలు చేసేటప్పుడు లేదా బాధ్యతలు స్వీకరించేటప్పుడు మీ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం ముఖ్యం. మీ శక్తికి మించిన బాధ్యతలను స్వీకరించవద్దు. సామాజికంగా మీరు చాలా చురుకుగా ఉంటారు, కానీ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ మాటలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీ సానుకూలత ఇతరులకు స్ఫూర్తినివ్వాలి కానీ అహంకారంగా కనిపించకూడదు. ఆరోగ్యపరంగా అంతా బాగానే ఉన్నప్పటికీ అధిక ఉత్సాహం వల్ల విశ్రాంతిని నిర్లక్ష్యం చేయవద్దు. సరైన నిద్ర మరియు విశ్రాంతి మీ శక్తి స్థాయిలను నిలకడగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. విజయం మిమ్మల్ని వినయంగా ఉంచేలా చూసుకోండి. పెద్దల మద్దతు లభిస్తున్నప్పుడు వారి సలహాలను గౌరవించడం మరియు వాటిని పాటించడానికి ప్రయత్నించండి. మొత్తం మీద ఈరోజు మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తే ఎటువంటి సమస్యలు లేకుండా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. కుటుంబ జీవితం పరంగా ధనుసు రాశి వారికి ఈరోజు చాలా ఆనందంగా మరియు సామరస్యపూర్వకంగా ఉంటుంది. మీలో ఉండే సానుకూల శక్తి మరియు ఉత్సాహం మీ ఇంటి వాతావరణాన్ని కూడా ఆహ్లాదకరంగా మారుస్తాయి. కుటుంబంలోని పెద్దల నుండి, ముఖ్యంగా తల్లిదండ్రుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వారి అనుభవం మరియు సలహాలు మీకు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో మార్గనిర్దేశం చేస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. ఏవైనా పాత మనస్పర్ధలు లేదా అపార్థాలు ఉంటే అవి ఈరోజు తొలగిపోయే అవకాశం ఉంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన కార్యక్రమాలలో లేదా వినోదయాత్రల్లో పాల్గొంటారు. ఇది మీ మధ్య ఒప్పందాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీ విజయాలను చూసి మీ కుటుంబ సభ్యులు గర్వపడతారు మరియు ఆనందిస్తారు. మీరు వారి కోసం సమయం కేటాయించడం మరియు వారి సంతోషంలో పాలుపంచుకోవడం వల్ల కుటుంబంలో మీపై గౌరవం పెరుగుతుంది. సోదరులు మరియు సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారికి అవసరమైన సహాయాన్ని అందించడానికి మీరు ముందుకొస్తారు. సామాజిక సమావేశాలు లేదా కుటుంబ వేడుకలను నిర్వహించడానికి ఇది మంచి రోజు. మీ ఇంటికి బంధుమిత్రులు రాకపోకలు పెరగవచ్చు. ఇది ఇంట్లో పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. మొత్తంగా కుటుంబ సభ్యుల మద్దతు, ప్రేమ మరియు ఆనందంతో ఈరోజు మీకు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ధనుసు రాశి వారికి ఈరోజు వారి జీవిత భాగస్వామితో సంబంధం చాలా మధురంగా మరియు అన్యోన్యంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య విశ్వాసం మరియు నమ్మకం రెట్టింపు అవుతాయి. మీ వృత్తిపరమైన విజయాలు మరియు సానుకూల దృక్పథం మీ భాగస్వామిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. వారు మీ విజయాలలో పాలుపంచుకుంటారు మరియు మీకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఇద్దరూ కలిసి దీర్ఘకాలిక ప్రణాళికలు, ఉదాహరణకు ఆర్థిక ప్రణాళికలు, పిల్లల భవిష్యత్తు లేదా ఇంటిని కొనుగోలు చేయడం వంటి విషయాల గురించి చర్చించడానికి ఇది సరైన సమయం. మీ అభిప్రాయాలు మరియు ఆలోచనలు ఏకీభవిస్తాయి. ఇక నిర్ణయాలు తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. సామాజిక సమావేశాలకు లేదా వినోద కార్యక్రమాలకు ఇద్దరూ కలిసి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సమయం మీ బంధానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. మీ భాగస్వామి యొక్క సలహాలు మరియు మద్దతు ఈరోజు మీకు చాలా ముఖ్యమైనవి. వారి మాటలకు విలువ ఇవ్వండి. అది మీ మధ్య అవగాహనను పెంచుతుంది. ఒకరికొకరు మీ ప్రేమను మరియు ప్రశంసలను వ్యక్తపరచడానికి వెనుకాడరు. చిన్న చిన్న బహుమతులు లేదా ఆశ్చర్యకరమైన పనులు మీ భాగస్వామిని మరింత సంతోషపరుస్తాయి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా మీ సానుకూల దృక్పథంతో వాటిని సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో ప్రేమ, గౌరవం మరియు ఆనందం వెల్లివిరుస్తాయి. ఇది మీ బంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది.